ఇటీవల అదృశ్యమైన ఆనంద్ రీజెన్సీ యజమాని రవిశంకర్ ప్రసాద్ విగత జీవిగా మారారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం గోగులలంక రేవులో ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. రాజమండ్రి, యానంతో పాటు పలు చోట్ల స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న ఆనంద్ రీజెన్సీ గ్రూప్ జెమినీ డైరీతో పాటు పలు సినీ సంస్థలను కలిగి ఉంది. వాటన్నింటికీ అధిపతి అయిన రవిశంకర్ ఈ నెల 8న అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున వ్యాహ్యాలకి వెళ్లిన ఆయన ఆచూకీ ఇవాళ మధ్యాహ్నం వరకు తెలియరాలేదు. గత ఆదివారం చెన్నై నుంచి విశాఖ వచ్చిన రవిశంకర్ ఆ తర్వాత రాజమండ్రి వెళ్లాల్సి ఉంది. కానీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యానం హోటల్కు వచ్చారు. సోమవారం తెల్లవారుజామున హోటల్ నుంచి బయటకు వెళ్తున్నట్లుగా, ఆ తర్వాత యానం ఎదుర్లంక వారధి టోల్ ప్లాజా వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీటీవీల వీడియో ఫుటేజీలో నమోదైంది. తన వెంట తీసుకువెళ్లిన సెల్ ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ కావడంతో బంధువులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 6 రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం గోగులలంక రేవులో ఆయన మృతదేహం లభించింది. అయితే మురుమళ్ల వంతెన నుంచి పడితే తప్ప మృతదేహం గోగులలంక రేవుకు రాదు. దీనిపైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర ప్రసాద్ కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ ప్రమాదం జరిగి ఉండవచ్చని బంధువులు చెబుతున్నారు. 5 రోజుల తర్వాత దొరకడంతో రవిశంకర్ మృతదేహం బాగా పాడైపోయింది. అటు భార్య, 2 పిల్లలతో కలిసి చెన్నైలో నివాసం ఉండే రవిశంకర్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది.